ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్థితి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు సత పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనము. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు నుండు వారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రోవబట్టితరో దాన్ని ఆలోచించుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు నుండు వారులారా నా మాట వినుడి. మీరు ఏ బండి నుండి చెక్కబడితరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రోవబడితరో దాన్ని ఆలోచించుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3-4 వచనం. యాకోబు ఇంటి వారులారా, ఇజ్రాయేల్ ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకు నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చొక్కా పెట్టుకున్న వారులారా నా మాట ఆలకించుడి. మదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడు నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకొని వాడు నేనే, నేనే చేసి నన్ను చక్కబెట్టుకుని వాడును నేనే, నేను ఎత్తుకొనొచ్చు రక్షించువాడు నేనే. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 15వ వచనం. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం. భక్తిహీనుల మార్గం యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి సమాధానం పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయి వాటిని ఆసక్తితో అనుసరించుము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడైన నువ్వైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నువ్వు యవ్వనవయస్సుల నుండి పారిపోము, పవిత్ర హృదయాలై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. చివరిగా ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానికి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు మేము నీతిని, న్యాయమును అనుసరించి నిన్ను మహిమపరిచి గణపరిచేవారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి సరిపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.